అందరూ బంధువులు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు అంటే ఈయన మారిపోయిండు, చాలా మారిపోయిండు అంటారు. మారడం నేను మారతలే మిత్రమా. ఎందుకంటే ఒకప్పుడు అందరితోటి బాగున్నా, వాళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నా వాళ్ళే, వాళ్ళు నా వాళ్ళే, వాళ్ళకి మంచి చేసినాను చెడు చేసినాను అన్ని వాళ్ళకి ఏం కావాలంటే అది హ్యాపీగా నేను ముంగలుండి చేయాలనుకున్నా మిత్రమా. చాతనైన కాడికి చేసిన, అది ఫంక్షన్ ఉన్నా పోయినా, మంచిదానికి పోయినా చెడ్డదానికి పోయినా అందరితోటి మంచిగున్నా మిత్రమా. అప్పుడు వాళ్ళ అవసరం అయిపోయింది. మనం 100 చేసి ఒకటి చేయలేమనుకో మిత్రమా, ఆ ఒక్కదానితో నిందలేస్తాం. అది నేను తెలుసుకున్నా మిత్రమా. అయితే ఏమైందంటే నారకు నేను దూరం ఉంటే మంచిగుండానే నేనే దూరం ఉంటా. దాన్ని ఏమంటారు అంటే వీనికి ఎంత అడిక్ట్ అంటారు. వాళ్ళు ఎన్నుపోటు ఓడుస్తున్నది అనేది వాళ్ళకి అర్థమైతలే. అరే నేను ఏడైనా మంచోనేరా, ఈడైనా మంచోనే, ఇంకొంత దగ్గర అయినా మంచోనే, నీతోటి దోస్తాన్ని చేసిన అట్లనే చేస్తా, అంతోటి చేసిన అట్లనే చేస్తా. కానీ నేను ఎవ్వరికి ఎన్నుపోటు ఓడవా. మంచిగా ఉండాలని చూస్తా కాబట్టి మంచిగానే ఉంటా. కానీ నువ్వు మంచోని ఓడగొట్టుకుంటున్నావు చూడు, అదేరా నీకు అసలైన టైం సురువైందని అర్థము. నీకు అన్ని చెడే జరుగుతాయి కానీ ఒకటి కూడా మంచి జరగదు. ఎందుకంటే మంచోడు లేకపోతే చెడ్డోడు ఎప్పుడైనా చెడైపోతాడు అంటారు కదా. సోపతి కరికే దేక్ సోనక్ గస్కే దేక అంటారు. స్నేహం చేస్తే మంచోనితో చేయి, నువ్వు ఏ రోజు ఖరాబ్ కాదు. నువ్వు చెడ్డోనితో స్నేహం చేసినావా చెడ్డోడవే అవుతావు. ఇది ముమ్మాటికి నిజం మిత్రం. ఎవరినైనా నమ్మొచ్చు కాక, కానీ కడుపులో విషం పెట్టుకొని బయటికి నవ్వుకుంట మాట్లాడుతోని మాత్రం నమ్మలేం. పాము విషమే మనం డేంజర్ అనుకుంటాం, దానికన్నా 10 రెట్లు విషం నింపుకున్న మనుషులను చుట్టుపక్కలనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండు.